చావా సినిమాతో బాలీవుడ్ మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఇటీవల కాలంలో బ్లాక్ బస్టర్ అంటూ పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు బాలీవుడ్లో బాగా తగ్గిపోయాయి. ముఖ్యంగా సౌత్ సినిమాల ప్రభావం ఎక్కువ అవ్వడం, పుష్ప 2 హ్యాంగ్ ఓవర్ దెబ్బకి బాలీవుడ్ డీలా పడిపోయింది. కానీ తాజాగా చావా సినిమాతో బాలీవుడ్ మళ్లీ పుంజుకుంది. 2 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 72 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేసిన చావా సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. రష్మిక మందన ఇందులో కథానాయికగా నటించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతంగా యాక్ట్ చేశారంటూ రివ్యూవర్లు, ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్లలో విక్కీ నటన అద్భుతమంటూ ప్రశంసిస్తున్నారు. కొన్ని సన్నివేశాలు అయితే థియేటర్లో ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తున్నాయి. సినిమా పూర్తయిన తర్వాత థియేటర్ల నుంచి చాలామంది ఆడియన్స్ కన్నీళ్లతో వస్తున్నారు. మరికొంతమంది అయితే సినిమా పూర్తయిన తర్వాత శంభాజీ మహారాజ్ని గుర్తు చేసుకుంటూ నినాదాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలా మన దేశ చరిత్రను చెప్పే గొప్ప సినిమాలు ఇంకా రావాలంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరోవైపు చావా చిత్రానికి ఇంత గొప్ప రెస్పాన్స్ ఇస్తున్న ప్రేక్షకులకి విక్కీ కౌశల్ ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకులు ప్రేమాభిమానాలతో తన హృదయం నిండిపోతుందంటూ చెప్పుకొచ్చారు. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. మరోవైపు ఈ సినిమాపై విక్కీ కౌశల్ భార్య హీరోయిన్ కత్రినా కైఫ్ తన రివ్యూని ఇచ్చారు. విక్కీ కౌశల్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. విక్కీ నటన చూసి నిజంగా ఆశ్చర్యపోయా. శంభాజీ పాత్రకి నువ్వు ప్రాణం పోసావు. చివరి 40 నిమిషాలైతే అద్భుతం. నీ యాక్టింగ్ గురించి చెప్పడానికి మాటలు రావటం లేదు. నీ కెరీర్లోనే ఇది ఓ ఉత్తమ చిత్రంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ సినిమాలోని అందరూ వారి వారి పాత్రలకు 100% న్యాయం చేశారు అంటూ కత్రినా కైఫ్ మూవీ టీంకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అలానే ఈ సినిమా గురించి పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా గొప్పగా చెబుతున్నారు.